మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం వృశ్చిక రాశి ఫలితాలు, స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగం నక్షత్రం జీవితం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జరిగింది జరగాల్సింది ఎలా ఉందా అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ఓం మాత్రే నమః. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట బలం, జీవిత బలం చూసుకుంటే విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే ఇలా జాతకములో వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆలోచన, తెలివితేటలు, విధానము చాలా విధానాలుగా చాలా వరకు కనబడుతుంది. కానీ 1, 2, 3 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతిగాడికి రావటం, చేజారిపోవటం, ముఖము చూసిన వాళ్ళు నరదిష్టి ఎక్కువగా ఉండటం, ఇళ్ళ మీద లేనిపోయిన సికాకులు వచ్చి పడటం, ఇలాంటివి కొన్ని కనబడుతుంటాయి. మళ్ళీ ఇలా జాతకంలో విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు విద్యలో పెద్ద విద్య అనేది చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది చాలా విధంగా కనబడుతుంది. మరి రియల్ ఎస్టేట్ కానీ, వ్యాపార బిజినెస్లో కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలని తప్పకుండా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో ఉంది. మరి ఇలా యోగంలో చూసుకుంటే ముఖ్యంగా షేర్ మార్కెట్ లాంటివి కూడా పెట్టుబడులు, కొన్ని బిజినెస్లలో పెద్ద పెద్ద దాంట్లో కంపెనీలలో కొన్ని షేర్ మార్కెట్లు కొంత పెట్టుబడి పెట్టేదాన్ని షేరుగా కొనుక్కోవటం, అలాంటి ఇలా పేరులో చాలా కలిసి వచ్చే యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దానివల్ల వీళ్ళు ఇంకా దాన్ని ఎక్కువగా ఆలోచన చేసి దానికి ఎక్కువగా పెట్టుబడి గురించి కొంచెం అవగాహన అనేది ఉండాలి. అవగాహన లేకోకుండా పెడితే అది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి దాంట్లో మనకు తెలియకోకుండా ఏ పని చేసినా ఏది కాదు. మనకు డ్రైవింగ్ రాకోకుండా బండి నడిపితే ఏమవుతుంది, గుద్దుకుంటుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఇది కూడా అలాంటిదే. కాబట్టి దాంట్లో మనకు కొంచెం అవగాహన అనేది ఉండాలి, మనకు కొంచెం తెలిసి ఉండాలి. ఆ తెలిసిన దాంతోనే మనం పోరాటం చేస్తే ఏ విధంగా అయినా కూడా ఒక విధంగా మనం సాధించగలుగుతాం. ఏది తెలియకోకుండా ఏం పర్వాలేదులే, గురువు గారు చెప్పారులే, మనం పెడతామని అనుకుంటే అది అంతేనా, పోయిందా, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అనేకమైన బిజినెస్ రంగాలలో అనేకమైన విధానాలు మీకు కలిసి వచ్చే యోగం ఉంది. కాబట్టి భార్యాభర్తల మధ్యలో కొన్ని మానసికమైన ఇబ్బందులు, మానసికమైన గొడవలు, సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి నమ్మిన వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు, సహాయం చేయాల్సిన వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా వరకు కొన్ని లేనిపోయిన సికాకులతో కొంచెం దూరం అయ్యే యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని కేతు గ్రహాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ కేతు గ్రహాల వలన వీళ్ళకి సంసార బంధనములో కొన్ని సమస్యలు కొన్ని రాబోతుంటాయి. ఒక చిన్న మాట పోయి పెద్ద మాట పోయి ఇంకొక మాట రావటం, లేనిపోయిన ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ వీళ్ళకి వచ్చే సమస్యలు అతి ఘోర భయంకరంగా ఉంటాయి. దాని వలన వీళ్ళ యోగములో చూసుకుంటే పెద్ద స్థాయికి రావాల్సిన యోగాలు కొన్ని ఉన్నాయి. కానీ ఈ సికాకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి. ఆ సికాకులు వెళ్ళిపోయే మార్గం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు బలంలో మీ మీద ఉండాల్సిన కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి. ఆ దోషాలకి మీరు శాంతం చేయించుకుంటే తప్పకుండా మీకు అతి వేగంగా, అతి ఆలోచనలో, అతి విధానంగా మీకు విజయవంతం అనేది అవుతుంది. సమస్య క్లీన్ అవుతుంది. సమస్య క్లీన్ అయినప్పుడు మీకు బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా డెవలప్మెంట్ అనేది అవుతుంది. మరి ఇవన్నీ మీకు కావాలంటే మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా యథావిధిగా మీకు సక్సెస్ కాకోకుండా అయిపోతుంటుంది. అన్నిటికన్నా మీకు మూల కారణం ఏమిటంటే ఆది గణపతి. మీకు ఆది గణపతిని పూజించాలి. ఆ ఆది గణపతిని మీరు తప్పకుండా
మీరు పూజించినట్టుకైతే ఆ ఆది గణపతి వల్ల నీకు మీ మీద ఉండాల్సిన కష్టాలు, దరిద్రాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. మైండ్ బాగుంటుంది, విద్యారంగంలో బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, మీ ఇంట్లో సమస్యలు కొన్ని తీరిపోవాల్సినవి కూడా ఉంది. కాబట్టి ఆ పూజా కార్యక్రమం మీరు చేసుకునేట్టుకైతే ఆ పూజా విధానం ఎలా ఉంటుంది ఏమిటా అంటే దీని కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే ఆ పూజా విధానము మరి అది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ఊళ్ళో చేయాలి, ఎలా చేస్తే ఆ సమస్య తీరిపోతుంది అనేది దాని విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ విధానం కూడా మేము చెప్తాము. ముఖ్యంగా మీరు ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొన్ని వస్తాయని చెప్పాను మీకు. ఆ ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు, విద్యపరంగా కొన్ని సమస్యలు, మనకి లేనిపోయిన స్నేహితుల వల్ల నుంచి కొన్ని ఇబ్బందులు, కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు మీరు తీసుకోకుండా అశార్థంగా ఆలోచనగా అశ్రద్ధగా మీరు పాటించినట్టుకైతే మీ మీద లేనిపోయిన చికాకులు, కొన్ని పెద్ద గొడవలు, పెద్ద చిక్కులు మీకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని, ఎక్కడెక్కడో తిరిగి చూసి ఎన్నో పూజలు చేయించుకొని, జ్యోతిష్యాలు చెప్పించుకొని, ఏ పని కాక మైండ్ అప్సెట్ అయిపోయి మైండ్ కుదురుగాకోకుండా మరి ఏ దేవుణ్ణి పూజిస్తే మేము బాగుపడతాము, ఎక్కడ పోతే మా సమస్యలు తీరిపోతాయని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏమేమి తిరుగుతున్నాయి అని మీ గ్రహ ప్రభావాలు ఎలా ఉన్నాయి అనేది చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.